హాయ్ అందరికీ నమస్తే. ఈ రోజు నేను మీకు మంచి స్ట్రీట్ ఫుడ్ ఐటమ్ చేసి చూపిస్తానండి. అదే కోల్కతా చికెన్ ఎగ్ రోల్ అన్నమాట. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు చాలా చోట్ల చూసే ఉంటారు. ఈ చికెన్ ఎగ్ రోల్ అనేది మంచి టేస్టీగా ఉండే ఐటమ్ అన్నమాట. ఇది తినే ఉంటారు కూడా చాలా మంది. సింపుల్గా మీకు నేను ఎలా చేయాలో చేసి చూపిస్తాను. ఓకే, ఇంకా ఆలస్యం ఎందుకు, మొదలు పెట్టేద్దామా? ముందుగా ఒక కప్పు మైదా పిండి తీసుకున్నానండి. ఇందులో రుచికి సరిపడా ఉప్పు, అలాగే ఒక 2 చెంచాలు నెయ్యి కూడా వేసి ముందుగా ఈ పిండిని నెయ్యి ఉప్పు కలిసే వరకు బాగా కలుపుకుందాం. పిండి అంతా ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెం నీళ్లు పోసుకుంటూ దీన్ని బాగా కలుపుకోవాలండి. చూసారా, ఈ విధంగా ఉండాలన్నమాట. దీన్ని ఉండ చేసుకుని పైన కొద్దిగా నెయ్యి రాసి ఒక అరగంట సేపు మూత పెట్టి పక్కన పెట్టేసుకుందాం. ఓకే, 1/2 కిలో చికెన్ అండి. ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కోసుకుని కడుక్కొని పక్కన పెట్టుకోవాలి. ఓకే, రోల్లో స్టఫ్ చేసుకోవడానికి 2 ఉల్లిపాయలు కట్ చేసుకుందామండి. చూసారా, ఈ విధంగా పొడవుగా కట్ చేసుకోవాలి. ఇలా ఉల్లిపాయ అంతా కట్ చేసుకున్న తర్వాత చేత్తో ఇలా బాగా నలిపి పొడి చేసుకుంటే ఇదిగో ఇలా పొడవుగా వస్తుంది అనమాట. చికెన్ చేసుకోవడానికి కూడా ఒక ఉల్లిపాయ చిన్న చిన్న ముక్కలు కోసుకొని పక్కన పెట్టుకుందాం. అలాగే చికెన్లోకి 2 పచ్చిమిర్చి కూడా కోసేసుకుందాం. ఇప్పుడు క్యాప్సికమ్ను కూడా ఉల్లిపాయలు ఎలా కోసుకున్నామో సన్నగా పొడవుగా అలాగే కోసి ఈ ఉల్లిపాయని క్యాప్సికమ్ ముక్కల్ని బాగా కలిపి ఒక కప్పులోకి తీసి రెడీగా పెట్టుకుందాం. ఓకే, ఇప్పుడు పొయ్యి మీద కుండబెట్టేసుకుని 2 చెంచాలు నూనె వేసుకుందాం. నూనె వేడెక్కగానే కోసి పెట్టుకున్న ఉల్లిపాయ పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకుందాం. చూసారా, ఉల్లిపాయలు ఈ విధంగా వేగాక 1 చెంచా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయే వరకు వేయించుకుందాం. పచ్చివాసన పోయిందండి. ఇప్పుడు చికెన్ వేసేసుకుందాం. 1 పావు చెంచా పసుపు, రుచికి సరిపడా ఉప్పు, 1 అర చెంచా కారం కూడా వేసుకుని ఒకసారి అలా కలుపుకుందామండి. ఇలా ఒకసారి కలుపుని మూత పెట్టేసుకుంటే ఒక 5 నిమిషాలు ఇలా సన్న మంట మీద మగ్గనిస్తే చికెన్లో నుంచి నీళ్లు బయటకు వచ్చి ఆ నీళ్లతోనే చికెన్ బాగా ఉడుకుతుందండి. ఐదు నిమిషాలు అయిందండి, మూత తీసేద్దాం. చూసారా, చికెన్లో నీరంతా బయటకు వచ్చింది. ఇప్పుడు ఒక సగం చెంచా గరం మసాలా, సగం చెంచా ధనియాల పొడి కూడా వేసుకుని ఒకసారి అలా కలుపుకొని ఇంకొక 7 నిమిషాల పాటు మూత పెట్టేసుకుని మగ్గనిద్దాం. రైట్, 7 నిమిషాలు అయిందండి. చికెన్ అయితే ఉడికిపోయిందండి. ఇప్పుడు కుండ కింద పెట్టేసుకుని పైన కొంచెం కొత్తిమీర అలా చల్లి ఒకసారి కలిపి ఒక గిన్నెలోకి తీసి పక్కన పెట్టుకుందాం. చికెన్ రెడీ అయిపోయింది కదండి. ఇప్పుడు రోల్స్ రెడీ చేసుకుందాం. అరగంట అయిందండి. పిండి మూత తీసి చూద్దాం. ఈ పిండి పర్ఫెక్ట్గా నానిందండి. దీన్ని ఇప్పుడు 2-3 నిమిషాల పాటు బాగా మాలిచ్చేసుకుందాం. ఇప్పుడు మనకు కావాల్సిన సైజులో ఉండలు చేసుకుని పాము వేసి పక్కన పెట్టుకుందాం.
చూసారా, ఈ విధంగా మొత్తం పాముకున్న తర్వాత పెనం పెట్టేసుకుని పూర్తిగా కాల్చుకోకుండా సగం సగం కాల్చుకొని పక్కన పెట్టుకోవాలి. చూసారండి, ఈ మాత్రం కాలితే సరిపోతుంది. ఇప్పుడు వీటిని తీసి పక్కన పెట్టుకుని ఇదే విధంగా అన్నీ కాల్చుకుందాం. చూసారండి, షీట్స్ అన్ని రెడీ అయిపోయినాయి కదా. ఇప్పుడు ఒక 14 గుడ్లు మొత్తం ఒక గిన్నెలో కొట్టేసుకుందాం. రుచికి సరిపడా ఉప్పు వేసుకుని దీన్ని తెల్ల సోనా పచ్చ సోనా కలిసేటట్టు బాగా గిలగొట్టుకుందాం. ఇప్పుడు పెనం పెట్టేసుకుని రోల్స్ అన్ని రెడీ చేసేసుకుందాం. ముందు నూనె వేసుకోవాలండి. నూనె వేడెక్కగానే ఒక షీట్ వేసుకోవాలి. ఇప్పుడు 2 గరిటెలు గుడ్డు వేసుకుని ఈ గుడ్డంతా షీట్కి పూసేసుకుందాం. ఇలా పూసేసుకుని వెంటనే పైకి లేపి తిరిగేసుకుందాం. రైట్, అంతే. చూసారా ఎలా పొంగుతుందో? దీన్ని పైన గరిటతో ఇలా నొక్కుంటూ ఉండాలన్నమాట. అంతేనండి, ఎగ్ రోల్ రెడీ. తీసి పక్కన పెట్టేసుకుందాం. ఇదే విధంగా అన్నీ వేసుకుని పక్కన పెట్టేసుకుందాం. డన్, అన్ని ఎగ్ రోల్స్ రెడీ కదా. ఇప్పుడు రోల్స్ చుట్టేసుకుందాం. నా దగ్గర అరిటాకులు అవైలబుల్ ఉన్నాయి కాబట్టి నేను అరిటాకు పెట్టుకుని రౌండ్ చుట్టుకున్నాను అనమాట. ఇలా చికెన్ ముందుగా పేర్చుకొని ఉల్లిపాయలు క్యాప్సికమ్ వేసుకొని టమాటా సాసు గ్రీన్ చిల్లీ సాస్ వేసుకొని పైన కాస్త నిమ్మకాయ పట్టించేసి చుట్టేసుకుందాం. చూసారా, కలకత్తా చికెన్ ఎగ్ రోల్ రెడీ. ఇదే విధంగా అన్నీ కూడా రోల్స్గా తయారు చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఓకే, డన్ అయిపోయిందండి. అన్ని రోల్స్ చుట్టేసుకున్నాం కదా. చూసారా, కలకత్తా చికెన్ ఎగ్ రోల్ రెడీ అయిపోయిందనమాట. ఇప్పుడు టేస్ట్ చేసి చూసేద్దాం. జంపర్ మే బంపర్, సూపర్ టేస్ట్ అండి. కలకత్తా చికెన్ ఎగ్ రోల్ చాలా అంటే చాలా బాగా కుదిరింది. అబ్బా, చికెను, టమాటా సాసు, చిల్లీ సాసు, ఉల్లిపాయ, వీటిపైన నిమ్మకాయ పిండాం కదా. ఇవన్నీ కలగలుపుకుని ఇలా తింటుంటే సూపర్గా ఉందండి. చికెన్ ఎగ్ రోల్ అంటే ఇలాగే ఉండాలన్నమాట. అంత బాగుంది. మీరు కూడా తప్పకుండా ఇలాగే ట్రై చేయండి. ఓకే, పట్టేద్దాం దీన్ని. ఇవన్నీ పంటి కింద పడి నవ్వులుతుంటే ఉంటుందండి టేస్ట్. అబ్బో, సూపరు సూపరు. అబ్బా, ఈ ఎగ్ రోల్స్ ఏంటంటే నాకు విజయనగరంలో సంఘటన గుర్తొచ్చిందండి. మేము విజయనగరంలో ఉన్నప్పుడు నేను మార్కెట్కి వెళ్తానంటే చాలు మా పిల్లలు వచ్చి, డాడీ కోట దగ్గర ఎగ్ రోల్ ఉండయి, ఎగ్ చికెన్ రోల్ ఉండయి, మాకు మాత్రం చెరో 2 తీసుకురాని వాళ్ళు. నేను మార్కెట్కి వెళ్ళి మార్కెట్ పని అంతా ముగించుకుని అక్కడి నుంచి కోట దగ్గరికి వెళ్ళి
రెండు ఎగ్ రోల్స్ తెప్పించుకుని తీసుకొచ్చేవాడండి. ఒకడు ఎగ్ రోల్ తినేవాడు, ఒకడు చికెన్ రోల్ తినేవాడు అనమాట. చికెన్ ఎగ్ రోల్ తినేవాడు. ఇద్దరు చెరోండి తీసుకొస్తే వాళ్ళకి ఇంకా చాలినట్టుగా ఉండేది, అంత టేస్ట్గా ఉండేది అనమాట. వేడిగా దగ్గరుండి చేపించుకుని తీసుకొచ్చేవాడు కదా. ఇప్పుడు ఈరోజు ఈ చికెన్ ఎగ్ రోల్ తింటుంటే నాకు విజయనగరంలో కోట దగ్గర ఎగ్ చికెన్ రోల్ తీసుకొచ్చి మా పిల్లలకు తినిపించిన రోజు గుర్తొస్తున్నాయి. కానీ దీని టేస్ట్ మాత్రం అమోఘం అండి. మీరు కూడా తప్పకుండా ఇలాగే ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఎక్కడో బయటికి వెళ్ళి నిలబడి నువ్వు గంట సేపు మనం నిలబడి చేపించుకుని తింటాం కాదండి. నేను చేసినట్టుగా మీరే ఇంట్లో స్వయంగా చేసుకుని తింటే దాని టేస్ట్ ఇంకా డబల్ అవుద్ది. ఎందుకంటే మీరు సొంతంగా చేసుకుని తింటారు కాబట్టి దాని టేస్ట్ ఇంకా ఎక్కువ అవుద్ది. ఏమంటారు? తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఓకే. లాస్ట్ది మోస్ట్ ఇంపార్టెంట్. ఎందుకో తెలుసా అండి? ఇది మడత పెడతాం కదా, మందం ఎక్కువ ఉంటుంది, స్టఫ్ ఎక్కువ ఉంటుంది. దీన్ని నోట్లో పెట్టుకుని ఫుల్గా మొత్తం పెట్టేసి అని తింటుంటే ఉంటుందండి. అబ్బా, ఆ మజా వేరు. చూడండి, ఇలా తింటేనే తృప్తిగా ఉంటుందన్నమాట. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. నేను ఎలా చేశానో అలాగే మీరు కూడా చేసుకుని తృప్తిగా తినాలి. ఓకేనా? మా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి. ఓకే. మరొక మంచి వంటకంతో నెక్స్ట్ వీడియోలో కలుస్తాడు మీ బాబాయ్. బాయ్.